హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ముకుం. ఈరోజు మనము ప్రొట్రాక్టర్ తోటి యాంగిల్ని ఎలా మెజర్ చేయాలి, దానికి ముందు మనం ప్రొట్రాక్టర్లో ఎలాంటి పార్ట్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి, స్కేల్ చూడండి, 0, 10, 20, 30, 40 to 180 ఉంది. ఇది బయట ఉంది కాబట్టి దీన్ని అవుటర్ స్కేల్ అంటారు. అలాగే లోపల చూడండి, 0, 10, 20, 30, 40 ఇలా 180 ఉంది కదా, ఇది లోపల ఉంది కాబట్టి ఇన్నర్ స్కేల్. ఇది అవుటర్ స్కేల్, ఇది ఇన్నర్ స్కేల్. ఇక్కడ హార్జెంటల్ లైన్ ఉంది చూడండి, ఈ 0 to 0 యాడ్ చేసి ఒక లైన్ ఉంది చూసినా, దిస్ ఇస్ ద హార్జెంటల్ లైన్. ఇక్కడ ఒక వర్టికల్ లైన్ చూడండి, 90 తోటి వెళ్ళే లైన్ ఒకటి వర్టికల్ లైన్ కదా. ఈ హార్జెంటల్ లైన్, ఈ వర్టికల్ లైన్ ఇక్కడ మీట్ అవుతున్నాయి. దిస్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్. అంటే హార్జెంటల్ లైన్ అండ్ వర్టికల్ లైన్ రెండు ఇక్కడ మీట్ అవుతున్నాయి కాబట్టి ఇది ఇంటర్సెక్టింగ్ పాయింట్. మనకు యాంగిల్ మెజర్మెంట్ చేసేట్లో ఈ హార్జెంటల్ లైన్ అండ్ ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్స్. వీటి ఆధారంగా మనం యాంగిల్ని ఎలా మెజర్ చేయాలనేది మనము చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ ఉంది కదా, ఏబి అనే లైన్. ఏబి లైన్ తోటి 40 degrees ఉండేటట్టుగా ఇంకొక లైన్ని మనం ఎలా డ్రా చేయాలి, అంటే 40 degreesని ఎలా డ్రా చేయాలని చూద్దాం. మీకు ఇంతకుముందు చెప్పే ఇక్కడ చూడండి, ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ని మనం ఏ పాయింట్ దగ్గరనైతే యాంగిల్ మెజర్ చేయాలనుకుంటున్నామో ఆ పాయింట్ పైన ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఉండాలి. తర్వాత ఇక్కడ లైన్ ఉంది కదా, ఈ లైన్ పైన ఈ హార్జెంటల్ లైన్ అనేది ఉండాలి. ఇక్కడ చూడండి, ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆ స్టార్టింగ్ పాయింట్ పైన ఉంది. తర్వాత హార్జెంటల్ లైన్ 0 ఈ లైన్ పైన ఉంది కదా, ఏబి లైన్ పైన ఉంది కదా ఈ హార్జెంటల్ లైన్. రైట్, ఇప్పుడు మనకు ఎన్ని డిగ్రీస్ కావాలి? 40 degrees. 0, 10, 20, 30, 40 స్ట్రేట్ ఒక లాంగ్ లైన్ ఉంది కదా, ఇక్కడ పాయింట్ పెట్టేసుకోండి. అక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసేస్తే ఇక్కడ యాంగిల్ ఎంత? 40 degrees. ఇప్పుడు మనము యాంగిల్ 40 ఎలా డ్రా చేయాలనేది మనము ఇప్పుడు చూద్దాము. 40 degrees డ్రా యాంగిల్స్ 40, 80, 120. అంటే 40 యాంగిల్ ఎలా డ్రా చేయాలి అని చెప్పే కదా. ఇంటర్సెక్టింగ్ పాయింట్, కీప్ ఆన్ ద పాయింట్, అంటే ఈ పాయింట్ పైన ఉండాలి. ఈ హార్జెంటల్ లైన్ అనేది ఈ లైన్ పైన ఉండాలి. Yes, 0, 10, 20, 30, 40. This is 40 degrees. Now 80 degrees. 0, 10, 20. అయితే ఇక్కడ మనం హార్జెంటల్ లైన్ అనేది మనం ఈ దానిపైన 0, మన ఇక్కడ హార్జెంటల్ లైన్ పైన 0 ఉంది కదా, ఏ స్కేల్ యొక్క 0 ఉంటుందో అక్కడ నుంచి మనం మెజర్ చేయాలి. ఓకేనా? ఈ హార్జెంటల్ పైన లేదు కదా, ఇక్కడ ఉంది. సో మనం ఈ లైన్ తోటి, ఈ ఎండింగ్ పాయింట్ తోటి ఇక్కడ డ్రా చేస్తున్నాం కదా. సో ఈ ఇన్నర్ స్కేల్ వాడాలి. 0, 10, 20 to 80 ఇక్కడ. సో ఇది 80 degrees. నెక్స్ట్ ఎంత? 120. ఇంటర్సెక్టింగ్ పాయింట్ పెట్టినాం, హార్జెంటల్ లైన్ పైన ఉంది. ఇప్పుడు మనము 120 ఎక్కడ నుంచి, ఇక్కడ 2 120లు ఉంటాయి. ఇక్కడ ఒక 120 ఉంది, ఇక్కడ 120 ఉంది. కానీ మనం 0 ఏ లైన్ పైన ఉంచాం? మనం ఈ లైన్ పైన 0 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ స్టార్ట్ చేయాలి. 0, 10, 20, 30 to
120. ఇక్కడ 120 ఉంది కదా, ఇక్కడ టచ్ ది 120 degrees. ఇప్పుడు మనము అవుటర్ స్కేల్ని ఎలా వాడతామో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ కూడా మనం 40 degrees వాడదాం. అయితే మనం ఇన్నర్ స్కేల్ వాడినప్పుడు పాయింట్ ఇట్ తీసుకున్నాం, యాంగిల్ ఇక్కడ తీసుకున్నాం. అవుటర్ స్కేల్ వాడేటప్పుడు మనం యాంగిల్ ఇక్కడ తీసుకుంటాం. లైన్ అనేది ఇలా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఓకే. సో ఇప్పుడు లైన్ పైన ఇక్కడ చూడండి, ఇంటర్సెక్టింగ్ పాయింట్ పైన ఉన్నది. తర్వాత లైన్ పైన 0 ఉంది కదా, ఇగో 0, 10, 20, 30, 40 degrees కదా. ఓకే, మనం 40 degreesని ఫైండ్ అవుట్ చేసాం. దిస్ ఈజ్ 40. ఇక్కడ మనము అవుటర్ స్కేల్ను వాడాం. నెక్స్ట్ 80 degrees పాయింట్ పైన ఇంటర్సెక్టింగ్ పాయింట్, ద లైన్ 0 ఇక్కడ ఉంది, లైన్ పైన ఉంది, అంటే ఈ హారిజంటల్ లైన్ పైన ఉంది. నెక్స్ట్ 80 degrees 0, 10, 20, ఇక్కడ అవుటర్ స్కేల్ని వాడుతున్నాం. 0 ఇక్కడ అవుటర్ స్కేల్ని వాడుతున్నాం. 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80. ఈ రెండు లైన్లు జాయిన్ చేస్తే మనకు ఇక్కడ మనకు 80 degrees ఏర్పడుతుంది. నెక్స్ట్ 120. ఇక్కడ చూడండి, 0 to 90, 100, 110 అండ్ 120. సో ఈ విధంగా మనము ప్రొట్రాక్టర్ తోటి అయితే యాంగిల్స్ని మెజర్ చేయొచ్చు. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ అండి.